హలో ఎవ్రీవన్, వన్ మోర్ మినీ వ్లాగ్. సో ఇక్కడ వచ్చేసి మేము టెంపుల్కి వచ్చామన్నమాట. అండ్ యాక్చువల్లీ ఎర్లీగా బయలుదేరదాం అనుకున్నాం, బట్ లేట్ అయిపోయింది. పిల్లలతో ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. సో లేట్ అయిపోయేసరికి చీకటి పడిపోయింది అనమాట. పాపకి అన్నీ చూపిద్దామని డిసైడ్ అయ్యాము. సో ఇది వచ్చేసి గోశాల అనుకొని ఉందన్నమాట టెంపుల్. నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను గోశాల ఎలా ఉందనేది. సో టెంపుల్ వచ్చేసి చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట. అంటే స్ట్రెస్ రిలీఫ్ అనే చెప్పాలి. ఇక్కడికి వచ్చేసరికి మొత్తం స్ట్రెస్ అంతా రిలీఫ్ అయిపోయింది, అంత ప్లెజెంట్గా ఉంది టెంపుల్ అయితే. సో దీని లొకేషన్ కావాలంటే నా కామెంట్లో కామెంట్ చేయండి లొకేషన్ అని, నేను డెఫినెట్గా షేర్ చేస్తాను. అండ్ నా చింతలు చిన్న చిన్న అడుగులు వేస్తుంది ఇక్కడైతే. అండ్ లోపలికి వచ్చేసరికి కొంచెం మనకి బుద్ధాసు స్వామీజీస్ ఇట్లా మొత్తం పెట్టి ఒక గ్లాస్లో పెట్టారనమాట. అండ్ చెప్పాను కదా చాలా నీట్గా ప్లెజెంట్గా ఉంది. అలాగే మనం కూడా టెంపుల్స్ నీట్గా ప్లెజెంట్గా పెట్టుకుంటేనే మనకి ఇన్ ఫ్యూచర్ పిల్లలకు కూడా చెప్పడానికి చాలా బాగుంటుంది. ఇది ఆర్కిటెక్చర్ మొత్తం చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు చక్కగా పెట్టారు. సో కాసేపు అక్కడ కూర్చున్నాం అనమాట. ప్లెజెంట్గా ఉందని చెప్పేసి చింతలు అయితే చక్కగా ఆడుకుంది. ఏంటో ఎల్లోగా కనిపిస్తుంది కదా, చాలా ఆడుకుంది. అసలు కూర్చోలేదు కిందన. తను ఇప్పుడు స్టాండింగ్ కొంచెం వాకింగ్ కూడా స్టార్ట్ చేసేసింది. సో ఇంకా ఆగట్లేదు అనమాట. చూసారా ఇక్కడ తన్ని కింద కూర్చోబెట్టాను, అసలు ఉండట్లేదు, ఎత్తుకున్నా కూడా ఉండట్లేదు. సో తనంతటా తనే లేచి అడుగులేయడానికి ట్రై చేస్తుంది. ఇక ఫైనల్గా వచ్చేసి ఇక్కడ మేము